కోట్ల విలువైన కార్లు, లగ్జరీ కార్లు. ప్రతి ఒక్కరికి అలాంటి కార్లు కావాలని కలలు కంటుంటారు. ఉన్నవారు వారిని కంటికి రెప్పలా చూసుకుంటారు. కానీ అలాంటి కార్లు బురదలోకి తేలితే ఊహిస్తేనే వెన్నులో భయం పట్టుకొచ్చింది కదా. కానీ విజయవాడ వరదల్లో ఇలాంటి సీన్లు బోలెడు కనిపించాయి. విలాసవంతమైన కార్లు చిన్న గీత పడితేనే అమ్మో అని గుండెలు బాధేసుకుంటాం. అందుకే వాటిని అపురూపంగా చూసుకుంటాం. అలాంటి కార్లు వరదకి కొట్టుకుపోతే అలా ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో కార్లు, అన్ని కోట్ల విలువ చేసే కార్లు వరదకు కొట్టుకుపోయి బురదలో తేలాయి. ఇంకేముంది, కార్ల ఓనర్ల బాధ వర్ణనాతీతం. విజయవాడ శివార్లోని ఓ కారు డీలర్షిప్ స్టాక్ యార్డ్ను వరద ముంచెత్తింది. ఎంతలా అంటే ఆల్మోస్ట్ కార్లన్నీ మునిగిపోయేంత వరద అందులోకి వచ్చి చేరింది. 2 రోజులుగా నీటిలోనే వందల కార్లు ఉండిపోయాయి. యార్డ్లో కొత్త కార్లతో పాటు సర్వీస్కు వచ్చిన కార్లు కూడా ఉన్నాయి. 2-3 రోజులుగా నీటిలోనే ఉండిపోవడంతో ఇంజన్, గేర్ బాక్సులు డ్యామేజ్ అయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భాల్లో నీట మునిగిన వాహనాల యజమానులు వాటిని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవడం తప్పించి మరేమీ చేయలేని పరిస్థితి. ఇంకోవైపు నందిగామ మండలంలో కూడా సేమ్ సిచ్యువేషన్. గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇంకేముంది, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు 65వ జాతీయ రహదారిపై ముందుకు కదలక, వెనకకు వెళ్లక చాలా మంది వాహనాలను అక్కడే వదిలేసి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ వరద తగ్గాక తెచ్చుకుందాంలే అనుకున్నారు. కానీ తెల్లవారాక వచ్చి చూస్తే కళ్ళు బైర్లు కమ్మాయి. అర్ధరాత్రి మున్నేరు వరద ఎక్కువగా ప్రవహించడంతో ఖరీదైన కార్లు పంట పొలాల్లోకి కొట్టుకుపోయాయి. తలో దిక్కు కార్లు బురదలో బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన రైతులు, వాహన యజమానులు జేసీబీల సహాయంతో అధికారులు వాటిని ఒడ్డుకు తీసుకొచ్చారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కారు యజమానులను వేధిస్తున్న ఏకైక ప్రశ్న ఒక్కటే: వరదలో మునిగిపోయిన నా కారుకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? ఈ ఒక్క ప్రశ్నతోనే ఇంకెన్నో ప్రశ్నలు ముడిపడి ఉంటాయి. అయితే వీటికి పలు కంపెనీలు బాసటగా నిలిచాయి. వరదల వల్ల నష్టపోయిన కస్టమర్స్ కోసం నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేక సహాయక చర్యలు ప్రకటించింది. వారికి ఉచితంగా తమ వాహనాల కోసం రోడ్ సైడ్ అసిస్టెన్స్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా బీమా వాహనాలకు క్లెయిమ్ ప్రాసెస్ ఫీజు 1000 మినహాయించినట్లు ప్రకటించింది. దీంతో కస్టమర్స్ కు కాస్త ఆర్థిక భారం తగ్గనుంది. ఇక పలు సర్వీసులపై డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది. ఇవన్నీ తెలుసుకునేందుకు నిస్సాన్ కస్టమర్స్ కు హెల్ప్ లైన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇలాగే మరికొన్ని కంపెనీలు కూడా ఆఫర్స్ ప్రకటిస్తే ఆర్థికంగా ఆదుకున్నట్లు అవుతుందని వరదలో కార్లను పోగొట్టుకున్న యజమానులు తమ గోడును వెళ్లబుచ్చుతున్నారు.